హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే 5వ రోజు రాగి పిండితో రాగి దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం బియ్యం అండ్ మినపగుండ్లతో దోశపిండి బ్యాటర్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని, రాగి పిండి 1 కప్ తీసుకొని మనమైతే నైటే పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, కానీ నైట్ చేసుకోవడం వల్ల దోశ టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్ రాగి పిండిని దోశ బ్యాటర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనమైతే దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్కి ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆనియన్తో ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని, ప్యాన్ వేడైన తర్వాత మనం దోశ బ్యాటర్ని వేసుకొని ఈ విధంగా దోశనైతే రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం టేస్ట్ కోసం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దోశనైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు దోశని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నట్టయితే మన హెల్దీ రాగి దోశ అంటే రెడీ అయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ వీడియోస్. అండ్ 6వ రోజు రెసిపీ కోసం వెయిట్ చేయండి.